హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ యాంకర్ లాస్య రెడ్డి. ఇవాళ చేయబోతున్న పాడ్కాస్ట్ ప్రతి మనిషి చూడాల్సిన పాడ్కాస్ట్. ఎందుకంటే డబ్బు విలువ ఏంటో తెలుస్తుంది, మనిషి విలువ ఏంటో తెలుస్తుంది, మనిషి ఎలా బతకాలి అనే సంగతి తెలుస్తుంది. అయితే కొన్ని నిజాలు కఠినంగా ఉంటాయి, కానీ అవే నిజాలు. ఎంత హార్ష్గా చెప్తున్నారనేది కాకుండా ఎంత వాస్తవాలు చెప్తున్నారు అనేది ఇంపార్టెంట్. అంటే ప్రతి ఒక్క మనిషి సొసైటీలో ఈయన తప్పు 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 అంటున్నా, నేను రైట్, నా మనసుకు నచ్చినట్టే నేను చేస్తాను, నేను ముక్కుసూటి మనిషిని అని చెప్తూ మనకి ఇవాళ అసలు జీవితం గురించి బోల్డ్ అని సత్యాలు వాస్తవాలు చెప్పారు. డెఫినెట్లీ ప్రతి ఒక్క మనిషి చూడాల్సిన వీడియో. హీఈస్ నన్ అదర్ దాన్ సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అనొచ్చు, ప్రముఖ జ్యోతిష్యులు అనొచ్చు. పరిచయం అక్కర్లేని పేరు వేణుస్వామి గారు. నమస్కారం వేణుస్వామి గారు. నమస్తే అమ్మ. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నా భూతో నా భవిష్యతి. ఎలా ఉన్నారు? సూపర్ అమ్మ. రచరచస్య రచోభ్య. ఇప్పుడు చూడు, ఫుల్ ఆన్ హ్యాపీనెస్ అండ్ జాయ్ఫుల్. ఏంటి కారణం ఇంత హ్యాపీనెస్, జాయ్ఫుల్? ఎప్పుడు ఒక పాజిటివ్ ఆరా ఉంటుంది. ఏంటి? నమ్మకం, దేవుడి మీద నమ్మకం. కలియుగంలో నేను అసలు జనాల్ని నమ్మను. జనాల్ని అస్సలు నమ్మరు, మనుషుల్నే నమ్మను. అదేంటి సార్, ప్రతి మనిషిలోనూ దేవుడు ఉంటారంటారు కదా, మనిషిని నమ్మకపోతే మనుగడ ఎలా కుదురుతుంది? డైలాగులు సినిమాలలో చాలా బాగుంటాయి, చాలా అంటే చాలా బాగుంటాయి. సో ప్రతి మనిషిలోనూ ఒక మోసకారు ఉంటాడు, ఒక స్వార్థపరుడు ఉంటాడు అని నేను నమ్ముతా. మరి మనిషిని నమ్మకపోతే మనుగడ ఎలాగా? ఇప్పుడు మీరు ఇంత పెద్ద ఫామ్ హౌస్లో ఈరోజు మనం షూట్ చేస్తున్నాం, 11 మంది 12 మంది మీకు వర్క్ చేస్తుంటారు. మనిషిని పని వాళ్ళు కదా, డబ్బులు తీసుకొని పని చేస్తుంటారు. ఓకే, భారతదేశంలో డబ్బులు తీసుకొని పని చేయడం కూడా మనకు వాడు ఏదో సేవ చేసినట్టు ఫీల్ అవుతాడు. అంతే అంటారా? సో ప్రస్తుతం దేశ కాలమాన పరిస్థితులను బట్టి ఒక సేయింగ్ నడుస్తుంది, రోజుగారుకు కామ్ నయ్యే, కామ్ వాలే కామ్ కర్తే నయ్యి. పని చేసేటోనికి పని ఉన్నోడు పని చేస్తలేడు, పని ఉన్నోడు పని చేస్తలేడు, పని లేనోనికి పని దొరకలేదు, పని మనుషులు కావాల్సిన వాళ్ళకు పని మనుషులు దొరకలేరు. ఎందుకు ఇది అంటే, మన దేశంలో మన తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి అంటే, మన దగ్గర డబ్బులు తీసుకొని పనిచేసేవాడు కూడా మనకేదో సహాయం చేసినట్టు, వాడి జీవితాన్ని మనకు దారపోసినట్టు ఫీల్ అవుతాడు. ఈ ధోరణి ఎందుకు వచ్చిందంటారు? కలియుగం కాబట్టి, పోయే కాలం అంటారు. పోయే కాలం, అహం అన్నట్టు. ఇదంతా జెలస్, అహము ఎట్లయిపోయిందంటే, చివరికి ఎట్లయిపోయిందంటే, మన దగ్గర పనిచేసేవాడు ఏమనుకుంటాడు అంటే, ఇప్పుడు ఉదాహరణ ఒక కాంట్రాక్టర్ ఉన్నాడు. కాంట్రాక్టరు సంవత్సరానికి 100 కోట్ల బిజినెస్ చేస్తాడు. వాళ్ళ దగ్గర పనిచేసే కూలి ఏమనుకోవాలంటే, మా యజమాని దగ్గర నేను పని చేస్తున్నా, ఆ యజమాని నాకు పని ఇస్తుండు, ఈయన వల్ల నాకు 5 ఏళ్ళు నోట్లకు పోతున్నాయి అనుకోవాలి. కానీ వీడు ఏం చేస్తాడు, వీడు ఎట్లా ఫీల్ అవుతాడు అంటే, నేను లేకపోతే మా ఓనర్ దివాలా తీస్తాడు అని వీడు ఫీల్ అవుతాడు. ఇవాళ రోజు పరిస్థితి ఏమైందంటే, నాకు మొన్న చెప్తున్నాడు ఒక అతను, వాళ్ళ డ్రైవర్ను తీసేసిండంట. ఏదో కోపం వచ్చి గొడవ వచ్చి ఒక యజమాని డ్రైవర్ని తీసేసిండంట. తీసేస్తే డ్రైవర్ స్టేటస్ పెట్టుకున్నాడంట నైట్. ఏమని అంటే, నేను లేకపోతే నీకు తెలుస్తుంది. ఏమవుతుంది, ఇంకో 1000 ఇచ్చి వేరేటం తెచ్చుకుంటాడు. సో నేను అనేది ఏంటంటే, మూర్ఖత్వం అనేది జనాల్లో ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోతుంది. సో నేను ఎందుకు నమ్మను అంటే, నేను అడవిలో జీవించినట్టు జీవిస్తా, నేను ఎవరిని సహాయం అడగను. మరి ఎలా సహాయం నేను అదే చెప్తున్నా, సహాయం అడగను అంటే, ఇప్పుడు నాకు కష్టం వచ్చింది. ఈ సమాజం ఎలా ఉంది అంటే, ఇప్పుడు ఉదాహరణ, నేను ఒక వ్యక్తిని సహాయం అడిగినా. ఏం సహాయం అడిగినా అంటే, అరే బాబు, నాకు ఇంకెవరికో మా ఇంట్లో తలకాయ నొప్పి లేచింది లేదా దెబ్బ తగిలింది, అపోలో హాస్పిటల్కి పోతున్నా రారా అంటే, వాడు వస్తాడు. వాడు వచ్చినందుకు నేను వాడికి ఒక 50 లక్షల రూపాయలు హెల్ప్ చేసిన అనుకుందాం ఎగ్జాంపుల్. వాడు ఏమంటాడు అంటే, సంవత్సరం తర్వాత, నువ్వు చేసిన 50 లక్షల హెల్ప్ తొక్కాసు పనికిరాదు, నేను ఆ రోజు అపోలో హాస్పిటల్కి ఎంబడొచ్చి నీకు జెండు బాంబు కొనిచ్చిన చూడు, అది ముఖ్యం అంటాడు వాడు. సో అప్పటి నుండి నాకు ఏమర్థమైందంటే, సమాజంలో సహాయం అడగవద్దు, ఎవ్వరు సహాయం తీసుకోవద్దు. సో నువ్వు అడవిలో వెళ్తే ఎలా అయితే ఒంటరి జీవితాన్ని గడుపుతావో, సమాజంలో కూడా అలాగే ఒంటరి జీవితాన్ని గడుపు. ఎందుకు ఇంత వైరాగ్యం? ఇది వైరాగ్యం కాదు, ఇది జనాల్ని స్టడీ చేసిన విధానం. ఓకే, నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. డిసెంబర్లో నేను ఒక హాస్పిటల్కు, ఒక అమ్మాయి, నాకు తెలిసిన అమ్మాయి ఫోన్ చేసి ఏడుస్తుంది. ఏమైంది తల్లి అని అడిగిన. అంటే, నాకు యూట్రస్ ప్రాబ్లం వచ్చింది, నేను హాస్పిటల్లో ఉన్నా. మరి ఎందుకు ఏడుస్తున్నావు అంటే, మా అమ్మ నాన్న ఎవరు నన్ను హాస్పిటల్ దగ్గరకు వచ్చి చూడడానికి రాలేదు, నేను హాస్పిటల్ ఒక్కదాన్నే అడ్మిట్ అయి ఉన్నా, నా దగ్గర రూపాయి లేదు, నన్ను ఏం చేయమంటారని అడిగింది. నాకు కొద్దిగా, నేను ఆడవారి పక్షపాతిని జనరల్గా. ఇమ్మీడియట్గా డ్రైవర్ను పిలిచి నేను హాస్పిటల్కి పోయి సమ్ అమౌంట్ తీసి అమ్మాయి చేతిలో పెట్టి పక్కన ఆమె అసిస్టెంట్ ఉంటే ఆమెకు 10,000 ఇచ్చి, సామాన్లు ఈమెకి ఏమేమి కావాలో బ్రెడ్ ఫ్రూట్స్ అన్నీ కొని తల్లి అని చెప్పి అమ్మాయితో మాట్లాడి బయటికి వస్తుంటే, నన్ను అభిమానించే ఒక పీడియాట్రిషియన్ అమ్మాయి డాక్టర్ ఎదురుగా వచ్చింది.
స్వామి డాక్టర్ ఎక్కడికి వచ్చారు అంటే అమ్మ నువ్వేంది తల్లి ఇక్కడ ఉన్నావు అంటే నేను ఇక్కడ డాక్టర్ను గురువు గారు. ఓకే రైట్. ఒక సెల్ఫీ తీసుకుంది, నా నెంబర్ అడిగింది, నా పర్సనల్ నెంబర్ ఇచ్చిన, వచ్చేసిన. ఇది డిసెంబర్లో జరిగింది, 2025 డిసెంబర్లో జరిగింది. మేలో ఈ 2026 మేలో నాకు ఆ డాక్టర్ నాకు మెసేజ్ పెట్టింది. ఏమనంటే గురూజీ నాకు ఇంకా పెళ్లి కాలేదు కదా, నాకు సంబంధం వచ్చింది, ఆ సంబంధం మీరు ఏమన్నా కలుస్తుందా కలవదా చెప్పండి అని. సరే తల్లి చెప్తా అని. అబ్బాయి పుట్టినటువంటి సమయం సంధికాలంలో పుట్టిండు అంటే అది ఒక 10 నిమిషాలు అయితే వేరే రాశిలోకి వెళ్తుంది. అందుకని క్లారిఫికేషన్ కోసం ఈ అమ్మాయికి నేను ఫోన్ చేస్తాను టైం కోసం. 8 రోజులు చేసిన ఫోన్ లిఫ్ట్ చేయలే అమ్మాయి. లిఫ్ట్ చేయకపోతే నేను అమ్మాయికి మెసేజ్ పెట్టిన, ఎనీ ప్రాబ్లం అని పెట్టిన. ఎస్ దెర్ ఈజ్ ఏ ప్రాబ్లం అని పెట్టింది. అనగానే నాకు ఇంకా సర్రమని నేను ఫోన్ చేసిన. ఫోన్ చేసి ఏందమ్మా మెసేజ్ పెట్టినావు, నువ్వేమో నాకు రెస్పాండ్ అవ్వట్లేదు, ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని అడిగిన. లేదండి దెర్ ఈజ్ ఎ ప్రాబ్లం అన్నది. ఏం ప్రాబ్లం అన్నా. మీరు మా హాస్పిటల్కి వచ్చిర్రు, మీకు డిసెంబర్లో గుర్తుందా? అవును తల్లి వచ్చిన. ఏమైంది? మీరు ఎందుకు వచ్చిర్రు? ఇట్లా జరిగింది తల్లి వచ్చిన. లేదు నాకు 5 రోజుల కింద తెలిసింది మీరు అమ్మాయిని చూడడానికి వచ్చిర్రు అని. తప్పేముంది దీంట్లో? ఏం లేదు, మా హాస్పిటల్లో అమ్మాయికి 3వ అబార్షన్, అది యూటరస్ ప్రాబ్లం, మీకు అబద్ధం చెప్పి డబ్బులు తీసుకుంది. సో నేను అనే పాయింట్ ఏంటంటే ఈ అమ్మాయి నన్ను జస్టిఫికేషన్ చేసింది. ఏమని? నువ్వు ఆ అబార్షన్ అయిన అమ్మాయిని చూడడానికి వచ్చినావు కాబట్టి నువ్వే క్యారెక్టర్లెస్ ఫెలో, అలాంటి అమ్మాయిని చూడడానికి వచ్చినావు అంటే నువ్వు వేస్ట్ కానివి. అలా ఎలా అనుకుంటా? ఇట్లా ఎన్నిసార్లు కొట్టించుకోమంటావు నన్ను? మంచి చేయడానికి వెళ్ళారు, సహాయం చేయడానికి వెళ్ళారు, ఈ అమ్మాయి అపార్థం. చివరికి నువ్వు నమ్మవా అమ్మ, నేను ఒక 2 బెల్టులు కొని, బెల్టులు లిటరల్గా ఇప్పుడు నేను ఎప్పుడైనా లైఫ్లో బెల్ట్ వేస్తాను, ఎందుకంటే నేను లుంగి మీద ఉంటా. 2 బెల్టులు నా యాంగర్కి వేసుకొని ప్రతిరోజు దాన్ని చూస్తుంటా. ఎందుకు? అంటే ఎంతమందితో దెబ్బలు తినాలి లైఫ్లో ఇట్లా. మన ఒక అమ్మాయి వచ్చింది, నేను ఒక ఇన్ఫ్లుయెన్సరు, నాకు హెల్ప్ కావాలి. ఏం కావాలి తల్లి? నాకు ఒక ఐఫోన్ ఇప్పించండి. iPhone 17 Pro Max భారతదేశంలో ఐఫోన్ కానీ శాంసంగ్ కానీ లాస్ట్ 10 సిరీస్ నేను లాంచ్ చేస్తున్నా. లాంచ్ చేయగానే 10 ఫోన్లు కొని ఐఏఎస్లకు కానీ సినిమా వాళ్ళకి కానీ ఇవ్వడం నాకు అలవాటు, గిఫ్ట్ ఇవ్వడం. వెంబడే ఒక ఫోన్ తెప్పించి అమ్మాయికి ఇచ్చిన. ఇప్పించిన తర్వాత అమ్మాయి ఫోన్ చేసి ఏమంటుంది, నా ఫ్రెండ్ ఫోన్లో ఫోటోలు బాగా వస్తున్నాయి, మీరు ఇచ్చిన ఫోన్లో బాగా రావట్లేదు ఫోటోలు అంటే. ఆ ఉద్దేశం ఏం తెలిసి డూప్లికేట్ ఫోన్ అని. డూప్లికేట్ ఫోన్ మీరు ఇచ్చారా? ఏంటి దెబ్బ మీద దెబ్బ అంటే సహాయాలు నేను అనేది ఏంటంటే సమాజం అట్లా ఉంది తల్లి. గుర్తించే స్థితిలో సమాజం, మనం చేసిన హెల్ప్ను గుర్తించే స్థితిలో సమాజం లేదు. వాళ్ళు ఏమంటారు అంటే రేపు పొద్దున మనం ఏమైనా అడిగినాం అనుకో, నీకు ఆ రోజు నేను సహాయం చేసాను, నీ తీటకు నువ్వు చేసినావు అంటారు. అందుకని ఏమైపోయింది అంటే ఇప్పుడు నాకు ఏదో సమస్య వస్తుంది, వాడు ఎవడో వచ్చి నా దగ్గర ఉంటాడు. ఉదాహరణ చెప్తా. ఇప్పుడు ఉదాహరణ, నిత్యం చచ్చేవాడికి ఏడ్చేవాడేవాడు అంటే రోజు చచ్చిపోయినానికి ఎవడు ఏడుస్తాడు? ఇప్పుడు నా గురించి రోజు ఏదో ఒకటి వస్తుంటది, లేదా ఏదో ఛానల్లో నా గురించి పెద్ద పెంట పెట్టిండు అనుకుందాం, నేను ఏడ్చుకుంటూ కూర్చోవాలనా? ఇక వాడు నేను కొద్దిగా నారాజు కూర్చోగానే ఎవడో నా దగ్గరకు వస్తాడు, గురుగారు నేను మీకు ధైర్యంగా ఉన్నా, నేను మిమ్మల్ని కాపాడుతా అని నాతోని ఆ 2 రోజులు గడుపుతాడు. ఇక జీవితాంతం అని నేను పోషించాలి. ఎందుకు అంటే ఆ రోజు నీ ఎంబడలేనా నేను? ఆ 2 రోజులు నీ ఎంబడి ఉన్నా నేను. ఆ రోజు నిన్ను పలాంటి వాడు తిట్టిండు కదా, నేను నీ ఎంబడి 2 రోజులు గడిపినా కాబట్టి ఇక నువ్వు జీవితాంతం నాకు ఊడిగం చేయాలి. సహాయం చేసి తిరిగి సహాయం పొందడానికి. ఈ సహాయం ఎక్కడదమ్మా? అంతే. భయపడేటోనికి సహాయము. నువ్వు భయపడు మన బ్లడ్ అనే లేదు. నేనే 100 మందికి ధైర్యం చెప్పేటోని. అంటే నేను ఏంటంటే చిన్న సహాయం లాస్ట్కు ఎట్లయిపోయిందంటే, మనం చాయే గ్లాసు తీసి పక్కకు పెట్టినోడు కూడా ఆ రోజు నీకు చాయ్ గ్లాసు తీసి పక్కకు పెట్టలే అంటాడు. అందుకని ఏమైపోయిందంటే స్నేహితులను కానీ బంధువులను కానీ ఎవరిని సహాయం అడగడం బంద్ చేసిన. నేను అందరికీ కూడా అదే చెప్తా. ఇంకోటి తెలుసా ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ ఏం జరుగుతుంది అనేది పక్కన పెడితే, ఇప్పుడు ఉదాహరణ చెప్తా. ఇప్పుడు మన ఇన్స్టాగ్రామ్లో నందు అని ఒక ఎన్ఆర్ఐకి సంబంధించినటువంటి హడావిడి జరిగింది. నందూస్ వరల్డ్ అంటే ఎక్కడికి వెళ్ళిపోయారు జనాలు అంటే, ఆమె లండన్ సిటిజన్, యూకే సిటిజన్. అవును. ఆమెను పట్టుకురావాలంటే ఒక 50 నుండి 100 కోట్ల రూపాయల ఖర్చు వస్తుంది భారతదేశానికి. రైట్, కరెక్ట్. మనకు ఆ విషయం తెలియదు. మనం అరెస్ట్లను వేసేస్తాం, ఉరి శిక్షను వేసేస్తాం, చంపినమని వేసేస్తాం, మన ఇష్టం వచ్చినాయి మనం వేసుకుంటాం, మనకు నచ్చినాయి మనం వేసుకుంటాం. మనకు బేసిక్ నాలెడ్జ్ ఏం లేదంటే చాలా మంది మోసపోయారు. చెప్పేది తల్లి, ఇక్కడ మోసం గురించి నేను మాట్లాడతలేను. మీ తప్పు మోసపోవడం అంటే మిమ్మల్ని నమ్మిరు కాబట్టి మోసపోయారు. ఎవడు నమ్మమన్నాడు మిమ్మల్ని? నేను అనే పాయింట్ ఏంటంటే ఎవడు నమ్మమన్నాడు? నమ్మిన దగ్గరనే మోసం ఉంటుంది. నేను దాని గురించి మాట్లాడతలేను. నేను మాట్లాడేది క్వశ్చనింగ్ నాలెడ్జ్ గురించి మాట్లాడుతున్నాను. ఒక సిటిజన్ ను ఇండియాకు పట్టుకురావాలి అంటే ఇంటర్పోల్ ఇన్వాల్వ్ కావాలి, దేశ ప్రధాని ఇన్వాల్వ్ కావాలి, ఒక స్టేట్ సీఎం ఇన్వాల్వ్ కావాలి, వాళ్ళ మీద ఇంటర్పోల్ కనెక్షన్ కావాలి, వాళ్ళని తీసుకురానికి ఇక్కడ నుండి స్పెషల్ టీమ్ అరేంజ్ చేయాలి. అక్కడికి పోయినాక లండనోడు మనకు పర్మిషన్ ఇయ్యాడు, మనతో మనం యుద్ధం చేయాలి. ఇప్పుడు లండన్ బార్డర్లో తెలుగుదేశానికి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి లండన్కు యుద్ధం అవుతుంది. ఆ యుద్ధంలో ఆమెను పట్టుకురావాలి.
చాలా పెద్ద ప్రాసెస్. సో ఇవేం తెలియకుండా నందుని చంపేసిరు రాత్రి అని ఒకడు పెడతాడు, నందుని లేపుకొచ్చిండు అని ఒకడు పెడతాడు. నేను అనే బేసిక్ సెన్స్ చాట్ జీపీటీ ఉంది, అడగండి. ఒక సిటిజన్ పట్టుకురావాలంటే ఏమవుతుందో అడగండి. ఇదే తెలివి మనకు ఉంటే వాడు కింగ్ ఫిషర్ అని ఎప్పుడో పట్టుకోద్దురు కదా. అంతే కదా. మీరు ఎందుకు ఇట్లా చేస్తారు అంటే నేను దీనికోసం భయపడి వీళ్ళు వేసేదానికి భయపడి, లేకపోతే నేను అదే ఏంటంటే కష్టం వస్తే ఎవరితో షేర్ చేసుకోకండి. ఏమవుతుందంటే కష్టం రావడం కంటే మీరు కష్టాన్ని షేర్ చేసుకోవడం వల్ల సమస్యలు ఎక్కువ ఇస్తాయి. కరెక్ట్. బేసిక్ ఏం చేస్తావు నువ్వు, నీకు ఒక సమస్య వచ్చింది, దన్నా దోస్తులు ఇద్దరికి చుట్టాలకి ఇద్దరికి ఫోన్ చేసి నువ్వు టెన్షన్లో పానిక్ అటాక్ వల్ల 10 మందికి చెప్తావు. ఈ 10 మందిలో నా కొడుకు నీకు పని చేయడు. నువ్వు ఫోన్ పెట్టేసిన మరుక్షణం వాడు ఏం చేస్తాడు తెలుసా, 100 మందికి ఫోన్ చేస్తాడు. అయ్యిందంట, ఆగిందా ఇది, దీనంత యాంకర్ లేదట ఏడా, ఆగిందా ఇది వాడు చెప్తాడు. నువ్వేం చేసుకున్నావు సహాయం చేస్తారని ఫోన్ చేసినావు, వాడు ఫోన్ పెట్టే చేసే పనిది. ఇట్లా 100 మంది ఇంటూ 10 వేసుకున్నా 1000 మంది నేను తిడతారు తప్ప ఇలా ఎవడు వచ్చి నీకు సహాయం చెప్పాడు. సో మనకి మనమే సహాయం సో చేసుకోవాలి. నేనేమంటున్నా అంటే మర్డరు మానభంగం ఈ 2 చేస్తే నేను ఎవడు కాపాడలేడు. బ్రెయిన్ స్ట్రోక్ హార్ట్ స్ట్రోక్ ఈ 2 వస్తే నేను ఎవడు కాపాడలేడు. సో ఈ 4కి భయపడు, దేనికి భయపడు. ఇప్పుడు ఉదాహరణ మీ ఇంట్లో ఎవరికో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, బ్రెయిన్ స్ట్రోక్ గారు ఆగండి మా నాన్నగారు వస్తున్నారు అందివే ఇప్పుడే మెట్రో దిగిర్రు అన్నాం అనుకో, అవుతుందా అది? ఆగదు. వచ్చే వరకు గిలగిల కొట్టుకొని పీకుతాడు. హార్ట్ స్ట్రోక్ కూడా అంతే, రైట్. ఇది బేసిక్. ఈ 2 బేసిక్. అంటే ఒక మనిషి చచ్చిపోవడానికి ఈ 2 మాత్రమే కారణాలు అవుతాయి. ఎయిడ్స్కు 10 ఏళ్ళు బతుకుతావు, క్యాన్సర్కు మంచి నార్మల్ క్యాన్సర్ థైరాయిడ్ క్యాన్సర్ అయితే జీవితాంతం బతుకుతావు, సచ్చే వరకు బతుకుతావు, అంటే 70 ఏళ్ళు బతుకుతావు. కొన్ని క్యాన్సర్లలో 2 ఏళ్ళకు పోతావు. బట్ ఏదైనా 10 నిమిషాల అకస్మాత్తుగా వచ్చే చావుల గురించి 2. నేను మాట్లాడేది 2. అకస్మాత్తుగా అంటే దేవుడు డిసైడ్ చేసిన ఈ 2. నేను అనేది యాక్సిడెంట్ కాకుండా ఓన్లీ బ్రెయిన్ స్ట్రోక్ హార్ట్ స్ట్రోక్ ఇవి కాకుండా ఏది నిన్ను ప్రాబ్లం క్రియేట్ చేయదు. అట్లనే మర్డరు మానభంగం తప్ప ఏది చేసినా ఏం కాదు. మనిషికి మనిషి సహాయం లేకుండా ఎవడు చేస్తున్నాడు తల్లి, సహాయం ఎవడు చేస్తున్నాడు, ఎవడు చేస్తుండు? మీకు ఇంతవరకు అంటే ఇన్ని ఇయర్స్ అయింది, ఎవరి సహాయం పొందలేదా మీరు ఇంతవరకు? వేణుస్వామి గారి జీవితంలో ఒక మనిషి సహాయం పొందలేదు అపార్ట్ ఫ్రమ్ ఫ్యామిలీ? నిజాయితీగా ఎవరి దగ్గర పొందలే. అంటే నా నుండి ఎక్స్పెక్ట్ చేయకుండా ఎవ్వరు చేయలే నాకు హెల్ప్. నేను అనేది ఏంటంటే వీళ్ళకంటే నా పనులు బెటర్ కదా, డబ్బులు ఇస్తే పని చేస్తారు. నేను అనేది నువ్వు ఎవరు ఏమంటాడు అంటే చివరికి నేను ఇన్నది ఏంటంటే వాడికి బలిసింది వాడు చేసాడు. దిస్ ఇస్ ద ఆన్సర్ ఫైనల్. సహాయం చేస్తున్నాం. సో ఇలాంటి చాలా తగిలాయి కాబట్టి సహాయం చేసినప్పుడు నాకు కాదు తల్లి, చాలా మంది గొప్ప వాళ్ళను మనం తిట్టుకుంటాం, చాలా మంది గొప్ప వాళ్ళు మనుషులను కేర్ చేస్తారు అని తిట్టుకుంటాం. వాళ్ళు ఇవన్నీ చూసి వచ్చిరు కాబట్టి నేను అనేది ఏంటంటే నాకు తెలిసిన ఒక శిష్యుడు ఉంటాడు. ఎగ్జాంపుల్, వాడు అంతకుముందు నన్ను గురువు గారు అంటాడు. సడన్గా వాని బిహేవింగ్లో నేను ఎట్లా అబ్జర్వ్ చేస్తాను అంటే గురువు గారు పోయి గురువుకి వచ్చింది కథ, దోస్తు నడతాడు ఏం గురు అంటాడు కదా, ఆ టైప్లో గురువు అని పెట్టిండు మెసేజ్. ఆ గురువు అనగానే నాకు అర్థమైపోతుంది, ఓహో ఇంక దగ్గర పడ్డదిరా అని. దానికి రీజన్ ఏంటి అంత అహం రావడం? ఏం లేదు, వాడు ఏదో కారు కొని ఉంటాడు, వాడు ఏదో కారు కొని ఉంటాడు, వాడు ఏదో చేసి ఉంటాడు, గొప్పతనం చేసి ఉంటాడు. వాని దృష్టిలో ఏంటంటే వాడికి ఏదో గొప్ప. నేను అసలు డోంట్ కేర్, నీ మనీని నిన్ను ఐ డోంట్ కేర్. ఒక పెద్ద తోపు హీరో ఫోన్ చేసిండు నాకు, నా మేనేజర్కు ఫోన్ చేసిండు అపాయింట్మెంట్ కావాలని. రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడితే రూపాయి తీసుకోకుండా పోయి జాతకం చెప్తా. చాలా యారగెంట్గా ఫోన్ చేసి నా మేనేజర్తో యారగెంట్గా మాట్లాడితే, తెలుగు హీరోనా సౌత్ ఇండియన్? తెలుగు హీరో. చాలా యారగెంట్గా మాట్లాడితే నా మేనేజరు మీరు వస్తారా ఆఫీస్కి, గురుగారు రావాలన్నా అంటే, ఏంది మేము రావాలన్నా గురుగారి దగ్గరికి అంటే నేను అడిగిన ఏందంటే అని అడిగిన. చాలా రఫ్గా మాట్లాడుతుంది సార్, 2 లక్షలు చెప్పన్నా అనగానే ఓకే అండి గురువుగారు వస్తారు గురువుగారు మీ దగ్గరికి 2 lakhs ఛార్జ్ చేస్తారండి. 2 లక్షలా? తోపు అన్నారు కదా మీరే, తోపు హీరో కదా. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే నేను హీరోను కాబట్టి వీడు పమేరియన్ కుక్క తోకెట్లా ఊపుతుందో అట్లా ఊపుకుంటూరుకొస్తాడు అనుకుండు వాడు. కానీ మనకు అర్థం కాలే, డబ్బును మనం కేర్ చేయం, స్టేటస్ను మనం కేర్ చేయం, ఎందుకంటే చూసి తంగైపోయినాం. ఎన్ని కోట్ల ఆస్తి ఉంది సార్ వేణుస్వామి గారికి? వేణుస్వామికి ఆస్తి ఉందా లేదా అనేది ఒక విషయం పక్కన పెడితే నీకు ఉల్టా ప్రశ్న ఇస్తా. ఒక అమ్మాయి ఒక గుడిసెలో ఉన్న వ్యక్తికి ఏజ్ చెప్పొచ్చు, ఒక కింగ్ను దొబ్బే అనొచ్చు. అది ఆ అమ్మాయికి ఎంత ఉంది?
దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ రెస్పెక్ట్. సెల్ఫ్ రెస్పెక్ట్. దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ రెస్పెక్ట్. నువ్వు గుడిసెలు ఉన్నతో పోయినావు, నాతో పోలే, అది అమ్మాయి ఇష్టం రాబాయ్, అది అమ్మాయి ఇష్టం. డెఫినెట్లీ నా ఇష్టం, నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. నేను ఇదే రెస్పెక్ట్ నేను వేరేటోడు అడిగితే, ఒక అడుక్కున్నటోడు అడిగితే నేను బెండ్ అవుతా. నేను డబ్బు లేనోళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తా, డబ్బు ఉన్నోళ్ళకి ఇంపార్టెన్స్ ఇయ్యను. ఎందుకంటే నా ఉద్దేశంలో డబ్బు లేనోడిని డబ్బు ఉన్నోడిగా చేయడమే నా మోటో. సో మామూలు మనిషిని సెలబ్రిటీగా చేయడమే నా మోటో. ఓకే, ఇదే ప్రశ్న నాకు మైండ్లో రన్ అవుతుంది. మీరే ఆన్సర్ చెప్పారంటే సెలబ్రిటీలు అవుతారు అని వాళ్ళ గురించి తెలుసుకొని వెళ్ళి పూజలు చేస్తున్నారు, లేకపోతే వాళ్ళు సెలబ్రిటీ అవ్వాలి మీ దగ్గర పూజలు చేసుకున్న తర్వాత వాళ్ళు సెలబ్రిటీ యోగం ఉంటే చేస్తా, లేకుంటే చెయ్య. ఓకే, సో మీ దగ్గరికి చాలా మంది సెలబ్రిటీలు అవ్వాలని వచ్చిన వాళ్ళకి యోగం ఉందని వాళ్ళ జాతకం చూసి. ఎందుకంటే నేను కూడా అందరు జ్యోతిష్యులాగానే దుకాణం ఇంట్లో పెట్టుకొని చాలా సైలెంట్ గా బ్రతకొచ్చు. ఇంత మీడియాల పెంట చేసుకొని ఎవరెవరినో నేను ఎవరెవరి దృష్టిలో పడి నేను ఇంత కష్టాలు అనుభవించాల్సిన పని నాకు లేదు. నేను ఎందుకు ఇటువైపు వచ్చినా అంటే వామాచారం అనేది నా డ్రీమ్. వామాచారం అనేది నా డ్రీమ్. వామాచారం అంటే ఎడమ చేతితో పూజలు చేయడము అనేది నా డ్రీమ్. సో ఇప్పుడు దశమహావిద్యలు కామాఖ్య అమ్మవారు అంటే లెఫ్ట్ హ్యాండ్ పూజలు చేయబడేది వామాచారం అనేది డ్రీమ్. అంటే ఎలాగైతే మెడిసిన్లో నార్మల్ మెడిసిన్ ఉంటుందో దాంట్లో స్టిరాయిడ్స్ లాంటివి ఈ పూజలు. సో ఇది ఇన్స్టెంట్గా రెమెడీస్ ఇస్తాయి, ఇన్స్టెంట్గా ఎక్స్ట్రీమ్ లైఫ్ ఇస్తుంది. చాలా ఇంకా నువ్వు చచ్చిపోతావు, ఇంకా బ్రతకలేవు అనుకున్న స్థాయి నుండి, రోగంతో కాదు కష్టాల నుండి, అలాంటి మనిషిని రాత్రిని మిరాకిల్స్ చేసి కింగుని చేసి పెడతాయి ఈ పూజలన్నీ. మరి స్టార్ట్ చేశారా వామాచారం? అదేళ్ళ నుండి చేస్తున్నా కదా, దీనికోసమే కదా అంత పెంట జరిగింది. ఎందుకంటే జనాలకు మా కామాఖ్య దేవాలయం తెలియనందువల్ల యోని 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 అంటే చివరికి జనాలు అక్కడికి పోయి చూసిన తర్వాత నిజంగానే యోని ఉంది ఇక్కడ అని చెప్పి ఫీల్ అయ్యి అప్పుడు జనాలు లైన్ కట్టడం స్టార్ట్ అయింది. ఈ నెల 22 నుంచి 26 వరకు ఋతుస్రావం అనేది కామాఖ్య అమ్మవారికి జరుగుతుంది. అంబుబాచి మేళా అంటారు. అంబుబాచి మేళా ప్రతి సంవత్సరం జూన్ నెలలో కామాఖ్య అమ్మవారికి ఋతుస్రావం జరుగుతుంది. సో ఋతుస్రావం అంటే అమ్మవారికి యోని నుండి బ్లీడింగ్ అవుతుంది. సో మనం ఏమనుకుంటే అది జరిగిపోద్ది సార్. ఇప్పుడు నేను యాంకర్, నేను ఒక మంచి ఇంకా ఫేమస్ యాంకర్ అవ్వాలి, సెలబ్రిటీ అవ్వాలి, యాంకర్ స్థాయి పాడ్కాస్ట్ అయిపోవాలి అని అక్కడికి కామాఖ్య దేవి దగ్గరికి వెళ్తే ఆ టైంలో వెళ్ళొచ్చా, మిగతా టైంలో కూడా వెళ్ళి? ఆ టైంలో దేవాలయం బంద్ ఉంటుంది. అంబుబాచి మేళాలో దేవాలయం బంద్ ఉంటుంది. ఏ టైంలో ఓపెన్ ఉంటుంది అంటే ఆ 4 రోజులు తప్ప ఎప్పుడైనా ఓపెన్. సో ఎప్పుడైనా వెళ్ళొచ్చు. నువ్వు ఒక ప్రశ్న అడిగినావు, నేను 100% అవుతావు. 100% అవుతా. సో డెఫినెట్లీ వెళ్తాను సార్. నేను ఒక డిస్కషన్ అయ్యింది. ఒక డ్రైవరు ఒక యజమాని అడిగిండు నన్ను, గురూజీ ఈయన డ్రైవర్ పని చేస్తాడు కదా, ఈయన లైఫ్ లో సూపర్ స్టార్ ఎట్లయితాడు అని అడిగిండు. చాలా మంచి ప్రశ్న ఇష్టం. ఈ డ్రైవరు లోకల్ ఎమ్మెల్యే దగ్గర డ్రైవర్గా పనిచేస్తే లైఫ్ మారిపోతుంది అంతే. లీడర్ సినిమాల రానాతోని సీఎం డ్రైవర్ చెప్తాడు, సార్ రాత్రి నాన్నగారు నాకు బ్యాగ్ ఇచ్చిరండి, 20 కోట్ల బ్యాగ్ ఇచ్చిర్రు సార్, అందులో అమ్మాయి కోసం అని చెప్పేసి ఒక 60 లక్షలు వాడుకున్నా సార్ అంటే డ్రైవర్ చేతిలో 20 కోట్ల బ్యాగ్ వచ్చింది. సో నీ స్థానాన్ని బట్టి, మార్పును బట్టి నీ ఇంపార్టెన్స్ పెరుగుతుంది. డ్రైవర్ అనగానే నువ్వు చీపదీయాల్సిన పని లేదు. ఊబర్ డ్రైవర్ వేరే వాల్యూ ఉంటుంది, ఎమ్మెల్యే డ్రైవర్కి వేరే ఉంటుంది, సీఎం వాల్యూ వేరే ఉంటుంది, డిప్యూటీ సీఎం వాల్యూ వేరే ఉంటుంది, అంబానీ ఇంట్లో పనిచేసే డ్రైవర్కి వేరే వాల్యూ ఉంటుంది. సో ప్రతి ఒక్కళ్ళు వెళ్ళొచ్చు. నేను అదే చెప్తున్నా. సో నువ్వు ఏం చేస్తున్నావు అనేది ఇక్కడ ఒక్కటే, ద బిగ్గెస్ట్ స్కామ్ ఈజ్ జాబ్ అనేది స్కామ్. ఉద్యోగం అనేది స్కాము. నీ కోసం నువ్వు కష్టపడకపోతే మంది కోసం కష్టపడాల్సి వస్తుంది. సో నేను ఏం చెప్తున్నా అంటే ఇవాళ నువ్వు ఒక ఛానల్లో యాంకర్గా పనిచేస్తున్నావు, నువ్వు జీవితాంతం ఈ ఛానల్ యాంకర్గా పనిచేస్తావా, లేకుంటే నువ్వు ఓన్గా ఇండివిజువల్ పాడ్కాస్ట్ సిస్టమ్ పెట్టుకుంటావా, లేకపోతే నీకంటూ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటావా అనేది నీ ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తే కరెక్ట్ అంటారు మీరు? అది నీ నక్షత్రం మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, నీ నక్షత్రం ఏంటి డైరెక్ట్ చెప్తావా? అశ్విని నక్షత్రం, మేషరాశి. సో ఏలినాటి శని నడుస్తుంది. డబ్బులు లేకుండా ఏం చేసినా నువ్వు తోపు, అంటే ఇన్వెస్ట్మెంట్ జోలికి పోకు. రెండోసారి ఏలినాటి లో ఉన్నావు. నేను బోటికి పెడతా, నేను నా దగ్గర 40 లక్షల రూపాయలు ఉన్నాయి, 3%కి ఎవడో అప్పు తీసుకుంటా అన్నాడు, ఇట్లాంటి పనులు చేయొద్దు. ఈ జీవితంలో అతిపెద్ద తప్పు చిట్టీలు వేయడము, అప్పులు ఇవ్వడము. ఈ 2 వేస్తే బిస్కెట్, ఇవి పోవద్దు. డబ్బు లేకుండా డబ్బు ఇన్వెస్ట్మెంట్ లేకుండా సంపాదించగలిగినటువంటి శక్తిని భగవంతుడు నీకు ఇచ్చిండు. ఏమిచ్చిండు? నీకంటూ ఇండిపెండెంట్గా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకో, నీకంటూ ఇండిపెండెంట్గా ఒక ఇన్స్టాగ్రామ్ ఛానల్ పెట్టుకో, ఒక ఫేస్బుక్ అకౌంట్ పెట్టుకొని నీకున్న పరిచయాలను ఉపయోగించి
బతిమలాడుకొని బామాలుకొని Interview పోడ్కాస్ట్ చేసుకో, ఓకే. అయిపోయింది, సో నా దశ బాగుంటుంది అంటారా? తిరుగులేదు. థ్యాంక్ సో నేను అనేది ఏంటంటే ఇట్లనే ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఆలోచించాలి. నేను అనేది ఇట్లనే ఆలోచించాలి. ఇప్పుడు ఉదాహరణ ఇప్పుడు ఉదాహరణ కెమెరామెన్ ఉన్నాడు. మరి కెమెరామెన్ ఏమవుతాడా? తోపు అవుతాడా? కెమెరామెన్ తోపు అవుతాడు. ఎట్లా అవుతాడా? 2 కెమెరాలు కొనుక్కొని కిరాయికి ఇచ్చుకుంటే కెమెరామెన్ తోపు అవుతాడా? ఆబ్వియస్లీ. నేను అనేది ఏంటంటే నీలో 12% కసి ఉంటే నువ్వు పైకి వస్తావు. డెఫినెట్ రిస్క్ ఉంటుంది. రిస్క్ లేనిది ఎక్కడా ఉండదు. ప్రపంచంలో రిస్క్ లేకపోతే జీవితం లేదు. లేదు. నువ్వు రిస్క్ తీసుకోవాలి. నువ్వు 4 రోజులు ఖాళీగా కూర్చో, రిస్క్ తీసుకొని నువ్వు పైకి రా. నేను ప్రతి మనిషి జీవితంలో రిస్క్ ఉంటుంది. సో జాతకాలు మనిషి భవిష్యత్తును మార్చేస్తాయంటారా, లేకపోతే కర్మలు మారుస్తాయంటారా? కర్మలు అనేవి అసలు నేను నమ్మను. కర్మ అనేదే లేదంటారా? నేను నమ్మను. సరే, ఇప్పుడంతా ఇన్స్టెంట్ కర్మ కదా జరుగుతుంది. ఇన్స్టెంట్ కర్మ అంటే నేను ఒక సింపుల్ లాజిక్ చెప్తా. ఇప్పుడు ఉదాహరణ, రోజు కటికోడు మటన్ కొట్టేటోడు షాపులో రోజు 100 మేకలు చంపుతాడు. ఏమవుతుంది వానికి? ఏం కాదు. అది పక్కకు పెడదాం. భారతదేశంలో ఉరిశిక్ష పడ్డోళ్లకు ఉరిశిక్ష చేసేందుకు ఒక మనిషి ఉంటాడు. ఏమవుతుంది ఆయనకు? సో మనల్ని మనము మానసికంగా సాటిస్ఫై చేసుకోవడానికి మనం ఎదుటి వ్యక్తిని కర్మ నాశనం చేస్తుంది అని అనుకుంటాం. ఇక్కడ 2 ఆప్షన్స్. మనము ఏమీ చెయ్యకుండా మనము నిజంగా శుద్ధపూసలమైతే మనల్ని ఎవడైతే టార్గెట్ చేస్తాడో వాడు సర్వనాశనం అయిపోతాడు. ఇది మాత్రమే నేను నమ్ముతా. నిజమేనా సార్? ఇది ఒకటే నేను నమ్ముతా. కానీ నువ్వు కూడా శుద్ధపూస అయి ఉండాలి. నేను అనే పాయింట్ శుద్ధపూస అంటే అమాయకత్వమేగా. ఏం తప్పు చేయకుండా. ఇప్పుడు నువ్వు మంచిదానివి అంటే నేను చూసిన దగ్గరికి సమాజంలో మన సమాజం ఎట్లుంటదంటే, మొగోడు డబ్బు సంపాదిస్తే అరే ఇటు దొంగరా లంగపల్లి సంపాదించడం అంటది, అమ్మాయి అయితే ఒళ్ళమ్ముకొని సంపాదించిందని అంటారు. అదే కదా ఇప్పుడు అదే జరుగుతుంది ఎవరికైనా, ఎందుకు తెలుసా? ఎందుకంటే నిన్ను మానసికంగా దెబ్బ కొట్టడానికి ఈ 2 పదాలు వాడతారు. వీటిని నువ్వు ఎంటిక తీసేసినట్టు తీసేస్తే నువ్వు సక్సెస్. ఇట్లా తీసి ఎంటకాడ పడేయాలి. చేసిన పో అను, అయిపోయింది. అంటే ఇప్పుడు సొసైటీని పట్టించుకోకర్లేదు, అసలు పట్టించుకోవద్దు. మనకు చెడ్డ పేరు వస్తుందని భయం కూడా అసలు వద్దే వద్దు. అన్నిటికంటే ముఖ్యమైన ప్రాబ్లం నిన్ననే నా దగ్గరికి ఒక అమ్మాయి వచ్చింది. చాలా తోపు తెలుగు రాష్ట్రాలలో వచ్చి జాతకం చూపించింది. ఆ అమ్మాయిని నా దగ్గరికి పంపించిన ఆమె నా దగ్గరికి రికమెండ్ చేస్తారు కదా. ఇప్పుడు నువ్వే ఉన్నావు, ఏమంటావు? గురూజీ నేను ఒక అమ్మాయిని పంపిస్తున్నా, భార్యాభర్తలు పంపిస్తున్నా, వాళ్ళ దగ్గర ఒక 500 కోట్లు ఉన్నాయి, 1000 కోట్లు ఉన్నాయి, భార్యాభర్తలు అన్యోన్య జీవితము, అసలు ఇంకా వాళ్ళని మించిన ఇంకెవరు దొరకరు అని చెప్పి నువ్వు నా దగ్గర పంపించినావు. నేను జాతకం చూడంగానే ఫస్ట్ క్వశ్చన్, ఇంకా కలిసినారా మీరు అని అడిగిన అమ్మాయిని. నీ మొగడు సైకో కదమ్మా, ఎట్లా కలిసినావు అని అడిగిన. ఫస్ట్ క్వశ్చన్ అదే. నీ మొగడు సైకో కదా, ఎట్లా కలిసినావు? నీ మొగడికి మల్టీ పర్సనాలిటీలు ఉన్నాయి, స్ప్లిట్ పర్సనాలిటీలు ఉన్నాయి, నువ్వు ఎట్లా కలిసినావు అని అడిగిన. అప్పుడు ఆ అమ్మాయి ఒక అర్ధగంట మొత్తం ఉపదేశం చేసింది నాకు. ఇగో ఇట్లాంటోడు ఇట్లా ఏం చేయాలి గురువు గారు అని అడిగింది నన్ను. ఏం చేస్తావు తల్లి, డివోర్స్ తీసుకొని అడిగిన. చెప్పిన అంటే ఎంత సింపుల్గా చెప్పిన అనేది ఆమె అనుకుంటుంది. నేను ఏమంటున్నా అంటే, నా చెల్లెనో అక్కనో బిడ్డనో ఆ సీట్లో కూర్చుంటే ఆమె ఎంత సఫర్ అయ్యింది ఆలోచన చేసి చాలా సింపుల్గా నువ్వు డివోర్స్ తీసుకో అన్నట్టే అనిపిస్తుంది. కానీ దాని కింద నేను ఎంతో గ్రౌండ్ వర్క్ చేసి ఉంటా. ఎందుకంటే అమ్మాయి డివోర్స్ తీసుకోవడంలో లేట్ చేస్తే జీవితం నాశనం అవుతుంది. మొగోనికి ఏం నాశనం కాదు. మొగోడు డివోర్స్ తీసుకోవాలి అంటే తీసుకున్నా తీసుకోకపోయినా వాని దగ్గర పైసలు ఉంటే వానికి ఇంకో అమ్మాయి వస్తుంది. ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ వస్తుంది, హౌ ఈజ్ యువర్ వాట్ అబౌట్ యువర్ ఏజ్ అంటే 10 million ఇన్ బ్యాంక్ అంటాడు. అర్థమైంది. ఏజ్ తో సంబంధం లేదు, మొగోనికి ఏజ్తో సంబంధం లేదు. బ్యాంక్ బ్యాలెన్స్ చెప్తే అమ్మాయి ఉంటుంది. కానీ ఆడదానికి అందం ఉండాలి, స్ట్రక్చర్ ఉండాలి, ఫిజిక్ ఉండాలి. ఇవన్నీ దాటితే అమ్మాయిని దేకేటోడు ఉండడు. నేనేమన్నా అంటే, తల్లి ఇవాళ నీకు 30 ఏళ్ళు, నీకు ఆల్రెడీ పెళ్ళైంది 18 ఏళ్ళకు, అంటే 12 ఏళ్ళు అవుతుంది, నీకు 8 ఏళ్ళ బిడ్డ ఉంది. ఇవాళ నువ్వు ఈ నిర్ణయం తీసుకోకుండా, సపోజ్ నీకు రేపు పొద్దున అష్టమ శని వచ్చినప్పుడు, అర్ధాష్టమ శని వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటావు నువ్వు. అప్పటికి ఇంకో సైకోగాడు పక్కకు పెడితే ఫస్ట్ ఇప్పుడు నువ్వు సంపాదించే సంపాదన నీ దగ్గర ఉండదు. ఎందుకంటే అప్పటికి నువ్వు ఏజ్ అయిపోయి 10 ఏళ్లకు ఏజ్ అయిపోయి ఉంటుంది. డెఫినెట్లీ. అర్థమైందా? పోనీ వీళ్ళేమి సూపర్ స్టార్లు, హీరోలు కాదు, గ్రేట్ అవార్డ్స్ తీసుకొని నీకు 250 కోట్లు ఇస్తాను కాబోయే సీఎంలు కాదు. మరి అట్లాంటప్పుడు నీ పరిస్థితి ఏంది? వీడు రూపాయి కూడా ఇవ్వడు నీకు. రేపు పొద్దున నువ్వు మళ్ళీ బోటికి పెట్టుకోనో లేకపోతే మళ్ళీ ఇంకేదో చేసుకొని బతకాలి. సో ఈ నిర్ణయాన్ని నేను ఇస్తా. నేను అనేమంటే, ఈమె లేదు మా ఇంటి పక్కోడు ఏమనుకుంటాడు. మీ ఇంటి పక్కన ఇంట్లో కూడా సమస్యలు ఉన్నాయి తల్లి. మీ ఇంట్లో నీళ్ళొల్లి అయితే మీ ఇంట్లో ఇంకోలొల్లి, పక్కింటో ఇంట్లో ఇంకోలొల్లి. సో ఇంటింటి రామాయణం ఉంటుంది. కాబట్టి నువ్వు జనాల గురించి పట్టించుకోవడం బంద్ చేయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మరీ ముఖ్యంగా తెలుగు స్టేట్స్లో ఒక వ్యక్తిని విమర్శించేటువంటి నైతిక అర్హత ఎవరికి లేదు.
కానీ అదే చేస్తున్నాం, హక్కుగా భావించి చేస్తున్నాం. అంటే తెలుగు లాజికల్ ఏంటంటే 2+2 = 5. తెలుగు స్టేట్స్లో 2+2 = 4 కాదు, 2+2 = 5. సో ఇక్కడ డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర ఎట్లుంటుంది అంటే, మనం ఈ సమాజం అంతా ఫోక్సో గురించి మాట్లాడుతుంటే ఒక 10 మంది వచ్చి సపరేట్గా పెద్ద సినిమా గురించి మాట్లాడతారు. సో ఇది ముఖ్యం వాళ్ళకు. అంటే ఇక్కడ ఫోక్సో కంటే పెద్ద సినిమా ముఖ్యం వానికి. పెద్ద సినిమా ఎందుకు ఆగిపోయింది అనే దాని గురించి డిస్కషన్ నడుస్తుంది. ఎందుకు అంత తెలుగు వాళ్ళంటే ఇంత అంటే ఎందుకు అంత బ్యాడ్ అయిపోయారు అనుకుంటున్నారా మీరు? మానసికంగా చెడిపోయారా తెలుగు వాళ్ళు? అంటే ఎంటర్టైన్మెంట్ కావాలి మనకి. ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు నేనే ఉన్నా, నేను ఎంత పర్వట్టాడు అంటే రాత్రి 10 గంటలకు ఉప్పల్ బాల్ వీడియోలు చూసుకుంటా, అగ్గిపేట మచ్చా చూసుకుంటా. ఎందుకంటే నాకు వెరైటీ చూడబుద్ధి కాదు. ఎందుకంటే నేను యుద్ధం గురించి ఇన్ఫర్మేషన్ చూద్దామా, ఏం దొరకదు. అంటే నీకు ఏది జెన్యూన్ రాదు కదా న్యూస్ లా. నేను అనే పాయింట్ ఏంటంటే అంత పెయిడ్ న్యూస్ కాబట్టి జెన్యూన్ న్యూస్ ఏమొస్తుంది, ఇరాన్ లో ఏం జరిగింది అనేది చూస్తే మన ఛానల్లో అది రాదు. మన ఛానల్లో పచ్చళ్ళలో ఇంకోటో నడుస్తుంటది. సో నేను అనేది ఏంటంటే నేను మళ్ళీ నేషనల్ న్యూస్కి పోవాలి, అక్కడ కూడా ఇదే పెంట. సో దాని బదులు ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్ చూసుకుంటే బెటర్. నేను అనేది ఏంటంటే ప్రతి ఒక్కడు పర్వర్టెడ్ అయిపోయిండు. నేను అనేది నైతిక బాధ్యత, నేను అనేది క్వశ్చనింగ్ లేదమ్మా. అన్నిటికంటే ముఖ్యం నేను ఏమంటున్నా అంటే దెర్ ఈజ్ నో క్వశ్చన్. ఏది వేస్తే అది నమ్మాలి. అది నిజం కాదని తెలుసు, అయినా సరే నేను రాజకీయాలు అట్లే అయినాయి, సినిమా ఇండస్ట్రీ అట్లే అయింది, ప్రతి ఒక్కటి బిజినెస్, ప్రొడక్ట్స్, ప్రమోషన్స్, ఎవ్రీథింగ్. సెలబ్రిటీ అనగానే పుక్కడికి దొరికిండా మీకు? ఎవడు పడితే ఏ హీరోని తిట్టడము, హీరోయిన్ తిట్టడము, యాంకర్లు తిట్టడము, ఇష్టం వచ్చి నోటికి వచ్చిన తిట్లు తిట్టడం. పద్ధతిగా ఉన్నా తిడుతున్నారు, ఏం చేయాలి చెప్తున్నా. ఇప్పుడు అందుకని ఒక సామెత ఉంది కదమ్మా, పెట్టనమ్మ ఎలాగో పెట్టదు, పెట్టేముండకి ఏమైంది అని. ఒక సామెతనే ఉంది, పెట్టనమ్మ ఎలాగో పెట్టదు, పెట్టేముండకి ఏమైంది అని. అట్లా నిండుగా బట్టలు వేసుకున్న అమ్మాయిని తిడుతున్నారు, ఎక్స్పోజింగ్ చేసే అమ్మాయిని తిడుతున్నారు. సో నేను అందుకని ఏమంటున్నా అంటే ఈ విమర్శలకు మీరు తలొగ్గకండి, సో మనకు నచ్చింది మనము చేయాలి, నచ్చినట్లు మీరు బ్రతకండి, తప్పుడు పనులు చేయకుండా నచ్చినట్టు. రెండోది ఏంటంటే విమర్శించే వాళ్ళని చూసి కృంగిపోకండి, పర్వర్టెడ్గా బిహేవ్ చేయకండి. ఏంటి సార్ ఇంత ఆహ్లాదకరంగా వేశారు ఈ ఫామ్ హౌస్, బాతులు, చక్కగా కోళ్ళు, డిఫరెంట్ ఆవులు, కుక్కలు ఇవన్నీ ఉన్నాయి. ఏంటి దీనికి రీజన్ ఏంటి? ఈ ఫామ్ హౌస్కి యొక్క ఏం లేదు, పర్పస్ ఏంటి? వచ్చినప్పుడు మెంటల్ ఎక్కింది. కరోనా వచ్చినప్పుడు ఇంట్లో నాకు ఖాళీగా ఇంట్లో ఉండడం అంటే చిరాకు. అంటే నాకు ఎట్లాంటి మెంటాలిటీ అంటే, నేను ఇవాళ పని లేదనుకో, పని లేకపోతే ఇనార్బిడ్ మాలో జీవికేనో ఎటో వెళ్ళిపోయి ఓ చెప్పులు, అవసరం ఉన్న చెప్పులు, లేకుంటే పర్ఫ్యూమ్ ఏదో కొనుక్కొని వచ్చే టైప్ నేను. నాకు రిలాక్స్ ఇచ్చేది షాపింగ్, రెండోది వెంకటేశ్వర స్వామి, మూడోది స్విమ్మింగ్. ఇవి తప్ప నాకు వేరే ఉండవు లైఫ్లో. సో ఫస్ట్ ఇది షాపింగ్. ఎంత ఖర్చు పెడతారు సార్ షాపింగ్? హైయెస్ట్ ఖర్చు ఎంత ఒక రోజు? చాలా పెడతా. ఎంత ఒక రోజుకి ఎంత పెట్టారు హైయెస్ట్ ఖర్చు? చాలా ఉంది, చెప్పండి సార్. నేను అవి చెప్పలే కానీ ఒక డ్రీమ్ ఉంది నాకు, చేసుకొని వచ్చిన. లండన్ లో హెవార్డ్స్ అని ఒక బిల్డింగ్ ఉంటుంది. ప్రపంచం మొత్తంలో దాని గొప్పతనం ఏంటంటే అక్కడికి వెళ్ళి ట్యాగ్ చూడకుండా షాపింగ్ చేయాలి. దానికి ట్యాగ్ ఉండదు. వాటికి ట్యాగ్స్ ఉండవు. ఉదాహరణ నువ్వు టీ షర్ట్ చూసావు అనుకో, ఆ టీ షర్ట్ కు ట్యాగ్ ఉండదు. అంటే ఎంత అనేది నీకు అక్కడ రేట్ చూడాలంటే ఏం ఉండదు, దాని ట్యాగ్ ఉండదు. సో బిల్లింగ్ దగ్గర తీసుకుపోయి బిల్లింగ్ దగ్గర పెడితే ఆడి అప్పుడు బిల్ వేసి ఇస్తాడు. ఆ బిల్లు కూడా నువ్వు అడగొద్దు. సో అది నాకు పిచ్చి. ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకున్నారా మరి? ఎంత ఖర్చు పెట్టారు? తెలియదు. ఎందుకు సార్ అలాగా? కాదు, ఎందుకు అమౌంట్స్ చెప్పట్లేదు ఏంటి? అవసరం ఏముంది? ఐటీ రైట్స్, ఇన్కమ్ రైట్స్ జరుగుతాయి, జెన్యూన్ ఉంటాం మనం. భారతదేశంలో జిఎస్టీ కట్టే ఏకైక ఆస్ట్రాలజర్, టెన్షన్ లేదు. సో నెక్స్ట్ సెకండ్ ఇది వెంకటేశ్వర స్వామి అన్నారు కదా, ఏంటి ఆరాధిస్తూ మెడిటేషన్ లాంటివి చేస్తుంటారు? మెడిటేషన్ ఏం లేదు, రోజుకు ఆయన ఫోటోను ఒక 100 నుండి 1000 సార్లు చూస్తా. అంటే ఉదాహరణ నేను కిచెన్లో వెళ్ళేటప్పుడు ఎదురుగా వెంకటేశ్వర ఉంటాడు, ఆయన ముఖం చూస్తూ అక్కడ నుండి పాస్ అవుతా. సో నేను ఇంట్లో నువ్వు ఎటు తిరిగినా ఒక 5-6 ప్లేస్లలో నాకు వెంకటేశ్వర బొమ్మలు ఉంటాయి. పెద్దగా ఉంటాయి, చిన్నగా ఉంటాయి, అన్ని 4x4, 5x6 ఉంటాయి. సో ఎట్లుంటుంది అంటే అక్కడ నుండి వెళ్ళేటప్పుడు ఆయన ముఖం చూస్తా. అట్లా ప్రతిరోజు నేను ఎక్కడికి పోతే అక్కడికి, ఉదాహరణ బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు ఒక వెంకటేశ్వర ఉంటాడు. అట్లా నా ఆఫీస్లో అంతే. నువ్వు ఇక్కడ చూస్తే ఫామ్ హౌస్లో కూడా వెంకటేశ్వర ఉంటారు. సో నేను అనేది ఏంటంటే నేను ఎక్కడ మూవ్ అయినా ఆ మూవ్లో నాకు వెంకటేశ్వర కనిపిస్తాడు. పూజలు చేయడము, నేను కూర్చొని పూజలు చేయడము, అదేదో సినిమాలో చూపించినట్టు అవాహయామి ఈ టైపు పూజలు నేను చెయ్య. ఓన్లీ స్వామిని కళ్ళతో చూసుకుంటున్నావు కదా వెళ్ళిపోతా. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream.
Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.